సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఒక్క నిమిషం అండి. అన్న ఆమెకు ఒక 25 గుంటలు ఉంది. ఆమె ఆత్మీయ భరోసా ఎలిజిబుల్ కాదు. ఆమె 25 గుంటల వల్ల 12,000 కోల్పోతున్న ఒక మంచి కొత్త వేసిండు. ఇది స్టేట్ పాలసీ. ఏం తీసుకున్నామంటే గుంట భూమి లేకుండా వ్యవసాయ కూలీ అన్నాం. నువ్వు అన్న కరెక్టే. 25 గుంటలు ఉండడం వల్ల 12,000 కోల్పోతుంది. కానీ అట్లా లక్షల మంది వెళ్తారు. మనం తీసుకున్న స్కీమ్ ఏంటంటే వ్యవసాయ కూలీ అంటే గుంట భూమి లేకుండా ఆమె ఎన్ఆర్ఎస్ 20 రోజులు ఎన్ఆర్ఎస్ ఎవరు పోతారు? భూమి ఎరువా పోతారు. భూములను కనుగొంటున్నారు. భూముల వరకు కరెక్ట్గా ప్రభుత్వం రద్దయింది. గతంలో రైతు బంధు వల్ల వ్యవసాయదారులకు రైతులకు రద్దయింది. మరి వ్యవసాయ కూలీల భూమి ఎరువాలకు ఏ రకంగా లబ్ధి కావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ గుంటల ప్రమాణం తీసుకుంటే అందులో రైతు బంధు వస్తుంది, అలా వ్యవసాయ కూలీ కిందకి వస్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం గుంట భూమి లేని వ్యవసాయ కూలీలకు తీసుకుంది. నువ్వు అన్నది కూడా కరెక్టే. దాని మేము ప్రభుత్వం దృష్టిలో ఎకరాకు లోపు తీసుకోవాలని మొన్న మేము వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడాము. ఎందుకంటే ఎకరా మీద ఎకరా 12,000 వస్తుంది. ఎకరా లోపు ఈ స్కీమ్ వర్తించాలని ప్రభుత్వంలో చర్చ ఉంది. దయచేసి దీని గురించి ఏం ఇబ్బంది పడకండి. రైతు భరోసా విషయంలో కానీ ఆత్మీయ భరోసా విషయంలో కానీ ఈ రెండు కూడా ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఇక రేషన్ కార్డు విషయంలో ఇంధన విషయంలో ఈ ఒక్క రోజు కాదు, నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే మీరు కొత్తగా పెళ్లి చేసిన కూడా ఈ ఊళ్ళోకి వచ్చిందనుకో 5 నెలలలోనే రేషన్ కార్డు పేరు. అంటే అది నిరంతర ప్రక్రియ. ఆ విషయం ఇక్కడ నుంచి కాబట్టి మీరు మాట్లాడితే సమర్థిస్తాం. ఏదేమైనా ఏదైతే ఇంద్రమ్మ భరోసా ఆత్మీయ భరోసా కావాలో దానికన్నా మేము రిక్వెస్ట్ అంటే చాలా పరిగణిస్తామంటే ఉపాధి హామీ రైతులందరూ పేదవాళ్ళు. కానీ మేమనుకున్నా ఆ ఉపాధి కింద ఇవాళ కూడా మేము ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తామన్నా. ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వాస్తవంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు